ఒక్కొక్కరుగా బయటకు వచ్చిన మోహన్ రెడ్డి బాధితులు చెప్తున్న విషయాలు హృదయ విదారకంగా ఉన్నాయి. ఈయన అప్పులు ఇచ్చి వారు ఇవ్వలేని పరిస్థితి రాగానే వారిని బెదిరించి ఇబ్బంది పెడుతున్నప్పుడు అది చూసి తట్టుకోలేక బాధితుల కుటుంబ సభ్యులు చనిపోయిన సందర్భాలు కూడా వెలుగులోకి వచ్చాయి. సాయన్నకు కరీంనగర్లోని అంబేద్కర్ స్టేడియం దగ్గర ఒకప్పుడు బిల్డింగ్ ఉండేది. మోహన్ రెడ్డి దగ్గర 20 లక్షల రూపాయలు తీసుకున్న పాపానికి 11 నెలల పాటు చక్రవడ్డీ కట్టి ఆ తర్వాత కాస్త ఆలస్యం చేశాడు. అంతే, మోహన్ రెడ్డి ఈ బలహీన క్షణం కోసమే ఎదురుచూసి వెంటనే రంగంలోకి దిగి సాయన్నను బెదిరించాడు. ఈ బెదిరింపులు చూసి సాయన్న తండ్రి ఆవేదనకు గురై గుండెపోటుతో మరణించాడు. నేను 20 లక్షలు తీసుకున్నా ఆయన దగ్గర. 20 లక్షలు తీసుకుంటే చక్రవడ్డీ తీసుకున్నాడు. నెలకు 80,000 కట్టుకుంటూ వచ్చిన 11 నెలలు కట్టుకుంటూ వచ్చి ఇట్లనే అడ్జస్ట్ చేసుకుంటూ వచ్చిండు. నువ్వు కడతావా కట్టవా అని అన్నాడు. రూమ్లో కూకుండా పెట్టిండు నన్ను. రూమ్లో మీద కూకుండా పెట్టి నువ్వు కడతావా కట్టవా ఏం చేస్తావు లేకుంటే బిల్డింగ్ ఇస్తావా అని చెప్పాను సార్. అనంగా ఏం చేసి 4-5 తీసుకొచ్చిండు. మా ఇంటికి వచ్చిండు. ఆయన కూడా వచ్చిండు. ఆయన వచ్చి ఏం చేసేది, నీ ఇల్లు వేసేస్తా, నువ్వు అది చేస్తా ఇది చేస్తా, నువ్వు అది చేస్తావు, నువ్వు నా కాళ్ళు చెంగుతున్నావు, బాగా అది చేస్తున్నావు అని చెప్పి బాగా చేసిండు. మనం తుపాకితోటి కాల్ చేస్తా అన్నాడు సార్. మా బాబు కూడా చనిపోయింది అప్పుడే. ఆ మాటలకు ఇల్లు లేక మా బాబు చనిపోయిండు. చనిపోయి వ్యవసాయం చేసిండు. వ్యవసాయం చేసుకుంటే ఇట్లా అంటాడు కానీ కొడుకు అని చెప్పి ఆయన బాధపడి అది చనిపోయింది. హార్ట్ అటాక్ వచ్చింది సార్, గుండెపోటు వచ్చింది. అదే చనిపోయినాక మేము అప్పుడు మేము ఇల్లు కట్టలేక పోయినాం సార్. ఏడాది రాక మేము వెళ్ళలేదు. అన్నాక సపరేట్గా అట్లే ఉన్నది. అది అప్పుడే వచ్చి టెన్షన్ పెట్టుడు బాగా చాలా ఘోరం చేసిండు నన్ను. ఎక్కడ మా అత్తగా ఇంటికి పోతే మా అత్త ఇంటికి కూడా ఫోన్ చేసి ఎక్కడ ఉన్నాం నీ అత్త 12 గంటలకు అని చెప్పి బెదిరించుడు. సాయన్న బిల్డింగ్ భార్య వీరమ్మ పేరు మీద ఉండడంతో దాన్ని తన బినామీ పేరు మీద రాయించుకోవడానికి మోహన్ రెడ్డి ఓ ఎత్తుగడ వేశాడు. సాయన్నను తన వెంట తీసుకుపోయి ఒక రోజంతా తన దగ్గరే ఉంచుకున్నాడు. కుటుంబ సభ్యులను బెదిరించాలనే ఉద్దేశంతో ఇలా చేశాడు. ఆ తర్వాత రాత్రిపూట వదిలిపెట్టాడు. అది చూసి భయపడిపోయిన వీరమ్మ తన పేరు మీద ఉన్న బిల్డింగ్ను మోహన్ రెడ్డి కుటుంబ సభ్యుల పేరు మీదకు రాసిచ్చేసింది. ఈయనను ఒక రోజు తీసుకుపోయి ఎక్కడో ఉంచుకున్నాడు. 8-9 గంటల నుంచి 9 గంటల నాతో దాకా ఉంచుకున్నాడు. పంపలేదు. అవి 7 అని చూసేసరికి నాతో 9-10 విడిచిపెట్టాను. ఇంటికి వచ్చి బాగా లొల్లి. చుట్టుపక్కల వాళ్ళంతా చూస్తూ ఉంటే వాళ్ళు ఏంది అని లొల్లి. పైసల కోసం బాగా టార్చర్ చేసిండు మమ్మల్ని. చేస్తే ఇక నువ్వు ఇదంతా ఏంది, ఆయన చంపడేంది, భూమి పాడగానే ఇది ఉండేది చెప్పి కాగితాలు తీసుకొని దగ్గర పెట్టుకున్నాడు. ఇవి ఇక కాగితాలు తీసుకొని దగ్గర పెట్టుకున్నప్పుడు ఈ భూమి పాడగానే ఉంటేది లేకుండా ఆయన చంపడం మా పిల్లలు ఏంది మేమేంది అని చెప్పి నేను పెడతాపా సంతకం పెడతాపా నా పేరు వినే ఉంది తీసుకొని తినిపో నువ్వు అని చెప్పి కోపడ్డా. పెట్టమని అప్పటిదప్పుడే అలా తండ్రి పేరు మీద జీపే చేసుకున్నాడు. జీపే చేసుకున్నాక మళ్ళీ ఒక 6 నెలలకు మళ్ళీ భార్య పేరుని చేయించుకుంటాను వచ్చిండు. వచ్చి సంతకం పెట్టమని ఇద్దరిని తోలిండు. తోలితే నేను పెట్టాని బాగా తిడితే వాళ్ళు వచ్చిన వాళ్ళు ఫోన్ చేసి కల్పించారు ఆయనకు. ఎందుకు పెట్టాలన్న తీసుకొని తిన్నావు మళ్ళీ ఇంకా తిన్నావు మళ్ళీ ఎన్నిసార్లు రావాలి నీ సంతకానికి, ఎన్నిసార్లు పెట్టాలి నీకు సంతకం, అట్టిగా నాశనం అయిపోతావు, నువ్వు ఇట్లా చేయకు మమ్మల్ని ఎందుకు చేసినావు, మళ్ళీ సంతకం పెట్టాను, నేను రాను సంతకమే పెట్టా అన్న వాళ్ళే రాను ఆయనతో పిలిపించుకున్నాడు. ఇక అప్పటి నుంచి ఇది మాకు ఏ సప్పుడు లేకుండా చేసింది. ఈ ఫైనాన్స్ పోలీస్ చేతుల్లో మోసపోయిన వారు వీరు అని కాకుండా సమాజంలోని అన్ని వర్గాల్లోనూ ఉన్నారు. ఈయన సోమా సురేష్, కరీంనగర్ బస్టాండ్ దగ్గర గల ఒక లాడ్జీ ఓనర్. అప్పు తీర్చలేదని సురేష్ వెంటపడ్డ మోహన్ రెడ్డి తీవ్రమైన ఒత్తిడి పెట్టి రకరకాల పేపర్ల మీద సంతకాలు చేయించుకొని భయపెట్టి బెదిరించి లాడ్జిని లాగేసుకున్నాడు. దాన్ని తన తండ్రి ఆదిరెడ్డి పేరు మీదకు మార్పించాడు. పేపర్ని ఇంటికి రావడము, మనుషులను పంపించడము, చాలా టార్చర్ పెడతాడండి అతను టార్చర్ తట్టుకోలేక చాలామంది అసలు అతని వద్దకు ఆ ఆస్తులు లేకున్నా పర్వాలేదని చెప్పి కొందరు ఊరు వదిలిపెట్టి పోయిన వాళ్ళు కూడా ఉన్నారు. అతని మనం దగ్గరికి వెళ్తే అసలు మనకు లెక్క ఏంటని అడిగితే కూడా లెక్క చూపించాడు, ఏం చేయలేదు, వట్టిగానే చెప్తాడు నీది ఇన్ని లక్షలైంది, ఇంత అయింది, అంత అయిందని చెప్పడం మాత్రమే కానీ అతడు లెక్క చూపించేది కాదు, ఏది కాదు. డబ్బు అవసరం అందరికి ఉంటుందండి. మనకు కొన్ని తొందరపాటు వలన మనం ఏదో తెలిసో మనం డబ్బు కోసం పోతే ఆస్తులు కాజేయమని చెప్పైతే ఎవరు చెప్పలేదు ఇంతవరకు, ఏ చరిత్రలో లేదు. కొందరైతే ఇండ్లు వదిలేసి వాళ్ళ సొంత ఇంట్లోనే వాళ్ళ ఇంట్లోనే కిరాయికి ఉండి ఇస్తున్న మంకమ్మ తోటలో ఉన్నారండి. ఇట్లా ఈ విధంగా చేయడం చాలా దురదృష్టకరం. ఇది ఇట్లాంటి రాక్షసత్వాన్ని అతను వదులుకోవాలి. దీన్ని వెంటనే ఈ కేసును సిబిఐ వారికి అప్పచెప్పాలని చెప్పి మేము పోరాటం చేస్తున్నామండి బాధితులతో. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నెన్నో అన్యాయాలు, అకృత్యాలు, అమానుష వ్యవహారాలు ఈ వడ్డీ జలగ విషయంలో వెలుగులోకి వచ్చాయి. ఈయన దెబ్బకు చాలా మంది మంచం పట్టారు. అనారోగ్యంతో బాధపడుతూ పలు మానసిక, శారీరక సమస్యలతో సతమతమవుతున్నారు.
సంవత్సరంన్నరకే నాకు ఇచ్చిన 2,85,000కు 4 లక్షల కాయిదంగాను నాకు 30 లక్షలు అయినాయని, నువ్వు 30 లక్షలు ఇస్తే ఇవి, లేకుంటే లేదు, ఈ భూమి మేమే జీపీఏ చేసుకున్నాం, నువ్వు ఎక్కడైనా ఏం చేయలేవు అని అన్నారు. నాకు ఇప్పించిన మనిషి సూత ఏమన్నాడంటే, మోహన్ రెడ్డి దగ్గరికి పోతే నీ భూమి నీకు రాదు, అది నీకు పోయిన కిందనే లెక్క, నువ్వు దాన్ని ఇక మర్చిపో అని ఇట్లా బెదిరించారు సార్. వాస్తవానికి నా కుటుంబం బజార్లో పడ్డది. నాకు 480 షుగర్ అయింది. తిండి తికానా లేకుండా సంవత్సరంన్నర 2 సంవత్సరాలు సరి తిరిగిన సార్. ఈయన డబ్బు దాహానికి పేద మధ్యతరగతి తేడా లేదు. ఎవరైనా సరే తీసుకున్న డబ్బు ఎంత చిన్న మొత్తమైనా సరే వారిని ముప్పు తిప్పలు పెట్టి 3 చెరువుల నీళ్లు తాగిస్తాడు. ఎవరినైనా టార్చర్ చేసి గాని వదలడు. ఈయన దగ్గర అప్పు తీసుకున్న వారు చనిపోయినా సరే కనికరం ఉండదు. వారి కుటుంబ సభ్యులను తీవ్రంగా వేధించేవాడు. అప్పును తిరిగి చెల్లించే వరకు వదిలిపెట్టేవాడు కాదు. చిన్నబాబుకు 1 లక్ష రూపాయలు ఇచ్చిండు సార్. అయితే 1 లక్ష రూపాయలు ఇచ్చి బాగా వేధింపులకు 10 తారీఖు 5 తారీఖు వచ్చి ఆయన తీసుకుపోయి ఇంటికాడ బాధలు పెట్టారు సార్. 2-3 సార్లు బాధలు పెడితే అయితే ఏమైందంటే 10 తారీఖు కడతాను అన్నాడు. 5 తారీఖు నాడు చనిపోయాడు సార్. 5 తారీఖు చనిపోతే ఆయన చచ్చిపోయినాక 3 రోజులకి మా ఇంటికి పోయి డాడీ చేస్తే మా భార్య అక్కడ ఎక్కడ తీసుకొచ్చి కట్టింది సార్. బాగా ఇబ్బందులు పెట్టింది సార్. మా కొడుకు అప్పుడు రెగ్గిరిగింది, మమ్మల్ని నానా ఇబ్బంది పెట్టారు సార్. కులం మతం లేకుండా తిట్టింది సార్. ఆయన ఇప్పుడు సిక్కులు 4-5 సార్లు వచ్చి అట్లా చేసారు సార్. నేనే 2 లక్షల రూపాయలు బాధ కేయలేక నేనే కట్టినా సార్. ఇంత మంచిగా చచ్చిపోయాడు అంటే మంచిగా చచ్చిపోయాడు అని పెట్టుబడి తట్టే తిట్టింది సార్. ఇలా సార్ ఏదైనా న్యాయం జరగాలి, మా చిన్న మాకైనా న్యాయం జరగాలని కోరుకుంటాను సార్. యూనిఫామ్ ను అడ్డం పెట్టుకుని అరచేతిలో అధికారం ఉంది కదా అని రెచ్చిపోతుంటే పై అధికారుల దృష్టికి వెళ్ళలేదా అంటే ఆ పని కూడా జరిగింది. 2008లో ఒకసారి అవినీతి నిరోధక శాఖ అతని ఇంటిపైన దాడి చేసింది. ఆ సమయంలో ఈయన కథలాపూర్ పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్నారు. ఈయన పైన అక్రమ ఆస్తుల కేసు నమోదైంది. అయినప్పటికీ ఈయనకు ప్రమోషన్లు లభించాయి. పై వాళ్ళు చూసి చూడనట్టుగా వ్యవహరించడం వల్లనే ఇదంతా జరిగిందని బాధితులు వాపోతున్నారు. ఈ మోహన్ రెడ్డి కానిస్టేబుల్ గా ఉన్నప్పటి నుంచి అంటే గత 15 సంవత్సరాలుగా ఈ అక్రమ ఫైనాన్స్, రిజిస్ట్రేషన్ లేదు, రిజర్వ్ బ్యాంక్ పర్పస్ లేదు, ఏది లేదు, ఈ ఫైనాన్స్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఇందులో పెట్టుబడిదారులు ఎక్కువ మంది పోలీస్ అధికారులు. అయితే పోలీస్ అధికారులు ఇచ్చిన పైసల్ని వాళ్ళకి మీకు బ్యాంకులో రూపాయి వస్తుంది, నేను 2 రూపాయలు ఇస్తా అంటాడు. ఇక్కడ వీళ్ళకి 4-5 చొప్పున బయటకు ఇచ్చేస్తుంటాడు. ఈ విధంగా కోట్లాది రూపాయల టర్న్ ఓవర్ తోటి, అంటే మా ఉద్దేశం ప్రకారం 500 కోట్లు తక్కువ ఉండదు, అంత టర్న్ ఓవర్ తోటి చేస్తున్నాడు గత 15 సంవత్సరాలు. కానీ చాలా మంది సఫర్ అయ్యారు. ఎవరు ముందుకు రాలేదు. ఎందుకంటే ఇది పోలీసు ఆఫీసరు ఎప్పుడు రికవరీకి పోయినా కానీ ఆ టేబుల్ మీద గన్ పెట్టిన తర్వాతనే మాట్లాడుతుంటే, కాబట్టి ఎవరు భయపడి చెప్పలేదు. పోయిన సంవత్సరం మహేందర్ రెడ్డి అని ఇప్పుడు బాధితుల సంఘం ప్రెసిడెంట్ ఉన్నాడు, ఆయన ఒక ఫిర్యాదు తీసుకొచ్చాడు. మహేందర్ రెడ్డి ఫిర్యాదు తీసుకొచ్చి ఇట్లా నాకు అన్యాయం జరిగింది అని అంటే, ఈ మోహన్ రెడ్డి మీద 2008లో ఒక ఏసీబీ డిస్ప్రపోర్షనేట్ అసెట్ కింద కేసు రిజిస్టర్ అయింది. కేసు ఏం తెలియలేదు. మళ్ళీ ఆయనకి ఈ మధ్యలో 2 ప్రమోషన్లు వచ్చినాయి. అది అన్యాయం. వడ్డీ పోలీస్ మోహన్ రెడ్డి వ్యవహారం వెలుగులోకి రాగానే పై అధికారులు వెంటనే కొన్ని చర్యలు చేపట్టారు. హోంగార్డు నుంచి అదనపు ఎస్పీ దాకా పలువురు అధికారులను బదిలీ చేశారు. ఇతనికి సహకరించారని విచారణలో తేలగానే 3 పోలీస్ సిబ్బందిని అరెస్టు చేశారు. బినామీలనే అనుమానం మీద పర్వేజ్ సింగ్, జ్ఞానేశ్వర్, పుల్గం మల్లేశం, శ్రీధర్ రెడ్డి, శ్రీపాల్ రెడ్డి, మహిపాల్ రెడ్డి, ఓలాల మోహన్ రెడ్డి, రమేష్లను అరెస్టు చేశారు. మొత్తం మీద మోహన్ రెడ్డితో సహా 11 మంది ఊచలు లెక్క పెడుతున్నారు. వీరు కాకుండా బయట ఈయన బినామీలు మరికొందరు ఉన్నారని, వారితో ప్రాణహాని ఉందని బాధితులు అంటున్నారు. ఎంత చెప్పినా వినకుండా జైపల్లి టాలీస్ కొండారెడ్డి బోయవాడ చౌరస్లో ఉన్నది ఆయన ఆఫీసు. ఇంతవరకు ఆయన అరెస్ట్ చేయలేదు సార్. ఇంతవరకు అరెస్ట్ చేయలేదు. నేను స్వయంగా చూసిన కమాన్ కాడ ఆయన నివాసం గణేష్ నగర్. నేను గణేష్ నగర్లో ఆయన కోసం తిరుగుతున్నా. వీడు ఉన్నాడా లేడా, అరెస్ట్ అయిందా కాలేదా అంటే ఎంత దర్జాగా రోడ్డుగా బండి మీద కూర్చొని సెల్ ఫోన్ మాట్లాడుకుంటూ కూర్చున్నాడు. నేను చూసిన అంటే ఆయన నన్ను చూస్తే మాత్రం ఖచ్చితంగా నన్ను ఫాలో అవుతాడు అప్పటికే. ఎందుకంటే నా పేపర్ స్టేట్మెంట్ వచ్చింది, ఆల్రెడీ 2-3 పేపర్లు వచ్చింది కాబట్టి వాడు లిస్టులో వేసుకున్నాడు. ఎవడెవడు నా గురించి ఏం చేస్తాడు అని చెప్పి తిరుగుతుండు. అంతో మాకు భయం ఉంది, పాన భయం ఉంది. ఎప్పటికైనా మమ్మల్ని పట్టుకపోయి చంపేస్తాడు. కాబట్టి ఇమ్మీడియట్లీ వాళ్ళను తొందరగా ఎంత వీలైన తొందరగా అరెస్ట్ చేయాలి. ఇంతవరకు అరెస్ట్ చూపించలేదు. ఎఫ్ఐఆర్లు చేసినాం, సిఐడి ఎంక్వైరీ అయిపోయింది, ఎన్నో అయిపోయినాయి. ఇంతవరకు ఎవరిని బినామీలను అరెస్ట్ చేసిన దాఖలు లేవు. మహాబాధ పెట్టి మా ఇంటికి వచ్చి 2 నెలలు వడ్డీ కట్టినా, 2 నెలలు బకాయి ఉంటే ఆ బకాయి కట్టుమని చెప్పి ఇంటికి వచ్చి దౌర్జన్యం చేసి 4 పరమేశ్ సింగ్, పరశురామ్,
ఇంకా నలుగురు వచ్చి మా ఇజ్జత్ తీసి మాకు ఊళ్ళే ఉప్పు ఉట్టకుండా చేసి మమ్మల్ని బాధ పెట్టి మా బతుకు రోడ్న పడేసి మా భూమిని బలవంతంగా వేరే వాళ్లకు రిజిస్ట్రేషన్ చేసుకొని 25 లక్షల ఆస్తిని 6 లక్షలకు వడ్డీ కూడా కట్టినాము. అవి గట్టంగా కూడా అమ్ముకొని వచ్చిండు. మాకు వారు ఆ పుల్గమల్లేశంను అరెస్టు చేసి మా బాధ్యతలకు మా అందరికీ న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాం. ప్రతిరోజు మోహన్ రెడ్డి బాధితులు కలెక్టరేట్ దగ్గరకు వచ్చి రిలే నిరాహార దీక్షలు చేస్తున్నారు. వీరికి తగిన న్యాయం చేయాలని వీరి తరపున పోరాడుతున్న లోక్సత్తా నేతలు డిమాండ్ చేస్తున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ వెంటనే కలగజేసుకుని వీరికి తగిన న్యాయం దక్కేలా చూడాలని కోరుతున్నారు. పరువు ప్రతిష్టలకు సంబంధించిన సమస్య. ఎందుకంటే పోలీస్ డిపార్ట్మెంట్కు వీరని 1/5 ఇంకా 500 కోట్ల నుంచి 1000 కోట్ల వరకు పోలీస్ అధికారుల స్కామ్ ఉందనంటే దాన్ని ఈజీగా తీసుకోవడానికి వీల్లేదు. మీరే అంటున్నారు అవినీతి రహిత తెలంగాణ తీసుకొస్తానని పోలీసులకు ఇండైరెక్ట్గా సపోర్ట్ చేస్తే బాగుండదు. అంటే నేను సీఎం గారిని వీళ్ళందరి తరఫున ప్రజల పక్షాన నేను విజ్ఞప్తి చేస్తున్నా, దయచేసి మీరు ఓపెన్ అప్ కాండి. మీ యాగాల ఫలితం ప్రజలకు ఎప్పుడు చెందుతుందనంటే ఈ పోలీస్ అధికారులు, ఎటువంటి లంచగొండ పోలీస్ అధికారులు, అక్రమంగా మోసం చేసిన పోలీస్ అధికారులకు అప్పుడే దేవుడైనా క్షమిస్తాడు, ప్రజలైనా క్షమిస్తాడు. ఆర్థిక వ్యవహారాల అవకతవకల విషయంలో ఈ మధ్యన వెలుగులోకి వచ్చిన అగ్రిగోల్డ్ గొడవను హైకోర్టు సీరియస్ గా తీసుకుని తానే పర్యవేక్షిస్తోంది. ఆ పద్ధతిలోనే మోహన్ రెడ్డి ఫైనాన్స్ బాధితులకు న్యాయం జరిగేలా చూడాలని పలువురు కోరుతున్నారు. లేదంటే ఈ కేసును సిబిఐకి కూడా బదిలీ చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. అన్యాయంగా ఇరుక్కుపోయిన తమ ఆస్తుల్ని ఇప్పించాలని వేడుకుంటున్నారు. తెలంగాణలోని ప్రతిపక్ష నేతలు వెంటనే కలగజేసుకుని ప్రభుత్వంపై ఒత్తిడి చేయాలని డిమాండ్ చేస్తున్నారు మోహన్ రెడ్డి బాధితుడు కమ్ బంధువు మహేందర్ రెడ్డి. ఈ పక్క రాష్ట్రంలో ప్రతిపక్షాలు కూడా ప్రత్యేకమైనటువంటి చెత్త చూపుతా ఉన్నాయి. వైఎస్ జగన్ అయితే ఇవాళ నిన్ననే గవర్నర్ గారు కలిసిండు. ఆ ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీకి సంబంధించి జాతీయ మానవ హక్కుల సంఘాన్ని కలిసి ఫిర్యాదు చేసింది. అన్ని ప్రతిపక్షాలు ప్రత్యేకమైన శ్రద్ధ చూపి ఈ కాలుమని మీద సరే ఎవరున్నా కానీ అధికార పక్షం ఉన్నా ప్రతిపక్షం ఉన్నా బ్రహ్మాండమైనటువంటి పక్క రాష్ట్రంలో జరుగుతోంది. మన దగ్గర కూడా ఇప్పటికైనా ప్రతిపక్షాలు అధికార పక్షం మాకు సహకరించి ఈ బాధితులకు న్యాయం చేయాలని ప్రభుత్వం వైపున డిమాండ్ చేస్తా ఉన్నాం. మేము హైకోర్టులో దీనికి సంబంధించిన రిట్ వేశాం. దీనికి మా వైపున లోకసత్తా వైపున బాధిత సంఘం వైపున లోకసత్తా వైపున సుమోటో రిట్ వేశాం. వెంటనే దీన్ని సిబిఐకి ట్రాన్స్ఫర్ చేయాలని ఈ ముఖ్యమంత్రి గారిని డీజీపీ గారిని ప్రత్యేకంగా కోరుతా ఉన్నా. మా పోలీసులు సిటిజన్ ఫ్రెండ్లీగా ఉంటారని, అందులో ఎంత మాత్రం సందేహం లేదని తెలంగాణ ప్రభుత్వం పదే పదే ప్రచారం చేసుకుంటోంది. కేసీఆర్ ప్రభుత్వం వచ్చి రాగానే పోలీసు శాఖను బలోపేతం చేయడానికి రకరకాల కార్యక్రమాలు చేపట్టింది. ఆధునిక వాహనాలను సమకూర్చింది. ఇంతగా చొరవ చూపిన ప్రభుత్వం ఇప్పుడు ఇలాంటి పోలీసుల ఆగడాలపై ఉక్కుపాదం మోపాలి. ఏఎస్ఐ మోహన్ రెడ్డి బాధితుల సంఘం కొద్ది రోజులుగా పోరాటం చేస్తుంది. వాళ్ళకు న్యాయం కావాలని ఇక్కడ మన కరీంనగర్ కలెక్టరేట్ దగ్గర. సో వాళ్ళు ఇష్యూ చేసిన జాబితా మనం చూసుకున్నట్టయితే దాదాపుగా ఇప్పటి వరకు ఒక 50 మంది బాధితులు ఉన్నట్టుగా వాళ్ళు ఇప్పటి వరకు వాళ్ళ క్యాల్కులేషన్లో తెలియంది. సో ఇక్కడ ఉంది జాబితా 50 మాత్రమే మనకు కనబడుతుంది, కానీ ఇంతకు 2 కానీ 3 కానీ బాధితులు ఉన్నట్టుగా వాళ్ళు చెప్తున్నారు. ఏది ఏమైనప్పటికీ ఇక్కడున్న పోలీసులే కానీ ప్రభుత్వమే కానీ వెంటనే స్పందించి ఈ బాధితులందరికీ కూడా న్యాయం చేకూరుస్తుందని మనందరము కోరుకుందాము. ఇది ఈ వారం బతుకు చిత్రం. వచ్చే వారం మరో ఎపిసోడ్లో తిరిగి కలుసుకుందాం. టిల్ దెన్ కీప్ వాచింగ్ సాక్షి టీవీ.